మేము అపోజ్ చేస్తున్నది సంక్షేమానికి కాదు, ఉచితాలంటే నేనేమీ చేయను, నేను ఇంట్లో కూర్చుంటాను, నేను పలానా కమ్యూనిటీకి చెందినవాడిని, 45 సంవత్సరాలు నాకిండే కాబట్టి సంవత్సరానికి 15,000 నువ్వు తీసుకో అంటే పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి దగ్గర పని చేయించుకోకుండా కేవలం కూర్చోబెట్టి వాళ్ళకి ఇచ్చేది ఉచితం. ఇది డేంజర్. సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ పథకాల పేరుతో చెప్పేటటువంటి ఉచితాలు కానీ ప్రజల్ని సోమరిపోతులు చేస్తాయా? డెఫినెట్. అందుకనే మేమంటున్నాం వాళ్ళని, ప్రజల్ని మీరు యాక్టివిటీలో పెట్టండి, యాక్టివ్గా చేయండి. మీకు సంవత్సరానికి 15,000 ఎందుకు, నెలకు 15,000 వచ్చేటట్టు చేయగలగాలి. అది మరి ఇంత సంక్షేమ పథకాలు అంటున్నారే మీరు, ఇంత ఉచితాలు అంటున్నారే, 2,56,000 కోట్లు ప్రస్తుత ప్రభుత్వం మేము సంక్షేమ పథకాలకి ఇచ్చామన్న. నా ఒకటే ఒక క్వశ్చన్ స్ట్రైట్గా, దీనివల్ల ఎంతమంది వైట్ రేషన్ కార్డులో బిలో పావర్టీ లైన్ నుంచి బయటకు వచ్చారో మీరు చెప్పండి. ఎన్ని వైట్ రేషన్ కార్డులు రద్దయ్యాయో చెప్పండి. 25 రద్దయ్యాయా, 250 రద్దయ్యాయా, 25,000 రద్దయ్యా, 2,50,000 రద్దయ్యాయా చెప్పండి. రద్దు కాకపోగా ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. మరేంటి అంటే మన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఇంకా దారిద్ర్య దిశగా వెళుతున్నారు తప్ప వాళ్ళ స్థితిగతుల్లో మెరుగులేదు. మరి ఇదేంటి సంక్షేమం? అందుకనే దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఫ్రీ బీస్. కాబట్టి మేము సంక్షేమానికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం, ఉచితాలు ఇవ్వకండి అంటే.